నమస్కారం. మాది ఫాజిల్ నగర్ విలేజ్, వేములవాడ రూరల్ మండలం, రాజన్న సిరిసిల్ల. నేను వివోఏగా పనిచేస్తాను. 2003లో జాయిన్ అయినా సిఏగా. అప్పటి నుంచి అప్పుడు నాకు ఒక 4-5 సంఘాలతోటి 4-5 సంఘాలు నాకు అప్పచెప్పి నన్ను తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి ఒక 50 సంఘాలు అయినాయి మా విలేజ్లో, ఫాజిల్ నగర్ గ్రామంలో. ఒక్క సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఒక్క సంఘంలో 10 నుంచి 15 వరకు, మినిమం 10 నుంచి 15 వరకు ఉంటారు. 11, 12, 13 ఇట్లా కూడా ఉంటారు. ఒకటే 10కి కిందికి ఉండరు, 15కు మీదకి ఉండరు. 10 నుంచి 15 సభ్యుల వరకు ఉంటారు. వాళ్ళను పేదరికం నుంచి బయటకు తేవాలని మేము వాళ్ళకు లోన్లు ఇప్పిస్తున్నాము. ఒక సభ్యురాలికి 2 లక్షల వరకు లోన్లు, కనీసం 2 లక్షల వరకు లోన్లు బ్యాంకు నుండి కానీ, శ్రీనిధి నుండి కానీ, వివో నుండి కానీ, ఇంకా పిఎంఎఫ్ఎంఈ అని కొత్తగా పెట్టారు. దానిలో సబ్సిడీ లోన్లు కూడా మేము 35% సబ్సిడీ లోన్లు కూడా ఇప్పిస్తున్నాము. వాళ్ళని సభ్యులను పేదరికం నుంచి బయటికి తెప్పిస్తున్నాం, కానీ మేము పేదరికం నుంచి బయటికి రావడం లేదు. ఎందుకంటే మాకు జీతమే లేదు. మేము స్టార్టింగ్ చేసినప్పుడు 250 రూపాయలు ఇచ్చింది. ఆ 250 కొద్ది మధ్యలో బంద్ చేసిరు. ఇట్లనే నిరసనలు తెలియజేస్తే మాకు ఒక 250 నెల మొత్తం చేస్తే 250, ఇదే నిరసనలు తెలియజేస్తే ఒక 2000 చేసిర్రు. ఆ 2000 కూడా మళ్ళీ మాకు మధ్యలో కట్ చేసిర్రు. కట్ చేసి మళ్ళీ తర్వాత ఇట్లనే కొద్ది రోజులు చాలా కరీంనగర్ మన డిస్టిక్ ఉన్నప్పుడు నిరసనలు ఇట్లనే చేస్తే దానిలో మాకు ఒక 3000 రూపాయలు చేసిర్రు. 3000 రూపాయలు అది కొద్ది రోజులు మళ్ళా మేము బయటికి రాని, మాకు ఒక రూపాయి కూడా వేస్తలేరు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఇంక్రిమెంట్ కింద 300 అని ఇట్లా పెంచిర్రు. తర్వాత మళ్ళీ ఒక 1100 లాస్ట్ టైం పెంచిర్రు. ఇప్పటికి ఒక 5000 మాత్రమే వస్తున్నాయి. మాకు ఒక రూపాయి వేరే దగ్గర నుంచి ఏం తీసుకోరాదు. మేము చేసేది పని గవర్నమెంట్ది, జీతం మాత్రం లేదు. గవర్నమెంట్ పని మొత్తం గవర్నమెంట్. మేము చేసే పనిలో మేము ఒక రూపాయి కూడా ఎక్కడ తీసుకోరాదు, ముట్టరాదు. బుక్స్ రాస్తే మాత్రం అది ఒక 100 రూపాయలు తీసుకోవాలి. కొద్ది రోజులు రాసినాము, అది కూడా బీకేలను పెట్టాలి. ఇప్పుడు 50 సంఘాలు ఉన్నాయి. 50 సంఘాలకి 5 సంఘాలకు ఒక బీకేని పెట్టి అలాగే 100 రూపాయలు ఇప్పియాలి. మేము చేసేది మేము 5000కే చేయాలి. చిన్న సంఘాలను నెలకు 2 సార్లు మీటింగ్స్ పెట్టాలి, ఆన్లైన్ చేయాలి, లైవ్ ఫోటో తీసుకోవాలి, లైవ్ మీటింగ్ అప్పుడే చేసేయాలి. హాజరు ఎంతమంది వచ్చారు, ఎంతమంది లేదని అప్పుడే కొట్టేయాలి. అది అప్పుడు కొడుతున్నా పోతుంది, మాకు సాలరీ వస్తుంది, లేదంటే రాదు. వివో కూడా సేమ్ అంతే. 2 మీటింగ్లు వేయాలి, లైవ్ ఫోటో పంపించాలి. ఎంతమంది కూర్చున్నాము, 15 మంది ఉన్నామా లేదా, 15 మందికి తక్కువ ఉన్నా కూడా అక్కడ మాకు మార్కులు అన్నిటివి రావు. 100 మార్కులు పెడతారు. ఆ మార్కులు కట్ అయినాయి అనుకో, మాకు గ్రేడింగ్ పడిపోతుంది, జీతం రాదు. అట్లా జీతం కూడా కొంతమంది వివోలకు మాకు కట్ అయింది. ఇదివరకు కూడా కట్ చేసారు గ్రేడింగ్ లేక. ఎందుకంటే సంఘం మీటింగ్ పెట్టినాం, 10 మంది కూర్చున్నాం, అందులో 2-3 తక్కువ ఉన్న గ్రేడింగ్ పడిపోతుంది మాకు. అందులో ఒక్క సభ్యురాలు అప్పు కట్టకుండా గ్రేడింగ్ పడిపోతుంది. ఆ గ్రేడింగ్ పడిపోతే మాకు జీతాలు కూడా కట్ అయినాయి. ఇప్పుడు అప్పు తీసుకునేది వాళ్ళు, కట్టేది వాళ్ళు. సో వాళ్ళు కట్టకపోతే మీరు జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారు కదా కట్టాలి అని. ఇన్ఫార్మ్ కాదు, మేము కట్టించాలి. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఇన్ఫార్మ్ చేసి కనీసం ఫోన్ చేసి మాట్లాడి కట్టమ్మని చెప్పడం కాదు. లైవ్ లో వాళ్ళ ఇంటి ఇప్పుడు 10 మంది అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటారు. 10 మందిలో ఎవ్వరో ఒక్కరు ఉంటారు వెనక ముందు కట్టే వాళ్ళు. వాళ్ళని కట్టించాలి, కంపల్సరీ కట్టించాలి. కట్టించకపోతే మా మీద పడుతుంది. అది కూడా అంటే మేము కట్టాము ఇంట్లోకి వెళ్ళి, కానీ కట్టించాలని ఫోర్స్ మాకు బాగా అవుతుంది. అది కట్టించాలి, కంపల్సరీ కట్టించాలి. మాకు సంఘానికి ఒక్కళ్ళన్నా కనీసం ఒక్కళ్ళన్నా దొరుకుతారు మాకు. ఈ మోనిబాకాయ లెక్క వాళ్ళని ఎట్లా వేసి కట్టించాలి. రికవరీ ఏజెంట్, అప్పులు ఇచ్చే వాళ్ళు రికవరీ చేసి మస్తు తిట్ల పడతాం సంఘాల దగ్గర. తిట్లంటే ఇక మేము ఈ విధంగా ఎత్తున్నామంటే అనగా ఇవి ఎత్తంది పైసలు అయితే అటు పక్కకు పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇన్ని రకాల అప్పులు ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. మరియు మాకు జీపీ నుంచి సెక్రటరీ గారు కూడా ఫోన్ చేసి, అమ్మ స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మేము ఇంటింటికి చెట్లు పెంచడం, స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ట్రాక్టర్ పెడతారు జీపీది. ఆ జీపీ ఎంబడి ఒక బుక్ పట్టుకొని నీకు గిన్నిచ్చినాం అని రాసుకుంటూ వాళ్ళ సంతకం తీసుకుంటూ ఇంటింటికి ఇచ్చేస్తాం. మళ్ళీ ఫ్రైడే అంటే మనం పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా కూడా ఇంటింటికి శుక్రవారం అండ్ మంగళవారం 2 రోజులు తిరగాలి. తిరిగి వాళ్ళు నీళ్ళు ఎక్కడైనా నిల్వ ఉంచుకున్నారా ఇట్లా చూసుకుంటూ మంచిగా చూసుకోవాలి, పిచ్చిగడ్డి తీసేయాలి అని చెప్పుకుంటూ అవన్నీ చేసుకుంటూ రావడం. ఇవన్నీ చేస్తున్నాం. మేము అంగన్వాడీ ఆశా వర్కర్లతో పాటు జీపీల వరకు కూడా
వాళ్ళతో సమానంగా మేము కూడా పోయి జాయిన్ అవుతాం, అన్ని వర్కులు మేము కూడా చేస్తున్నాం. కానీ వాళ్ళకు మాకు వ్యత్యాసం. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి ఎంత వస్తుంది? అంగన్వాడీ వాళ్ళకు మినిమం 10,000 మీదనే ఉంటుంది. కరెక్ట్ అని మేము చెప్పరాదు, 10,000 మీదనే ఉంటుంది. కనీసం మాకు 5,000 రూపాయల జీతం ఇవ్వడానికి చేసేది గవర్నమెంట్ పని, మాకు వచ్చేది మాత్రం ఏముండదు. మేము చేసేది సుంకరోళ్ళ కంటే అడిగి ఉన్నది. సుంకరోళ్ళ అంటే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం కాదు, కానీ వాళ్ళకు జీతం తక్కువ. వాళ్ళకన్నా 8,000 9,000 వస్తున్నాయి. అంతవరకు అయితే మేము ఇంటింటికి తిరిగి రికవరీ చేసుడు, కట్టించుడు, ప్రతి పనిలో ప్రోగ్రాం ఉంది. ఇలా సర్పంచ్ గారు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలి అని అంటే గ్రామ సభ చేయాలి, మంది ఎక్కువ కనబడాలంటే అన్ని సంఘాలకు ఇన్ఫార్మ్ చేయమని ఒక్క ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు. మాకు ఒక్క ఫోన్ చేస్తే మేము వాళ్ళ ఎమ్మడి వరకు తీసుకురావాలి. ఏమన్నా పని ఉందన్నా ఊరున్నా పళ్ళున్నా వాళ్ళని బతిలాడి చేసి, అక్క కొద్దిసేపు ఇది అయిపోయినాక ఊరక్క అబ్బా ప్లీజ్ అక్క అని బతిలాడి తీసుకొచ్చి మీటింగ్ కాడ కూర్చుండబెట్టాలి. ఎమ్మెల్యే మీటింగ్లు ఉన్నా, ఊళ్ళో సర్పంచ్ల మీటింగ్లు ఉన్నా, ఇంకోవరన్నా బ్యాంకు నుంచి వచ్చినా, ఇంకా స్టేషన్ నుంచి వెళ్ళి పోలీసులు కూడా మీటింగ్లు పెడతారు. వాళ్ళు కూడా మాకే ఫోన్లు చేస్తారు, అమ్మ సంఘాలు ఇంతమంది మీకు 50 సంఘాలు ఉన్నాయి, కనీసం మినిమం సంఘానికి 10 మంది వేసుకుని 500 మంది రావాలి అని వాళ్ళు కూడా అంటారు. ప్రతి ఒక్క మీటింగ్ సక్సెస్ కావాలంటే వివోఏలే ఊళ్ళే. ఇక జీవితం అంటే మాకు సపోర్ట్ చేయడానికి ఎవ్వరు కూడా వస్తలేరు. ఈ అక్కగారు సీతక్క గారు మా కష్టాలు మీకు తెలుసు, మీరు కూడా ఒకప్పుడు సంఘంలో ఉన్నారు కావచ్చు, ఇప్పుడు కూడా ఉన్నారు కావచ్చు, మీకు కూడా తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది. మీ మీటింగ్లో కూడా మేము తీసుకొస్తున్నాం అక్క, మా గురించి ఆలోచించి మాకు 20,000 జీతం మేము ఎక్కువ అడుగుతలేము, 20,000 జీతం చేసి మమ్మల్ని కొంచెం మమ్మల్ని మా కంట చూడు. మీరు కూడా ఒకప్పుడు మా గురించి అసెంబ్లీలో మాట్లాడిర్రు, వీళ్ళకి 26,000 జీతాలు చెయ్యాలి, వీవోఏలు ఊర్లలో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి 26,000 జీతం చెయ్యాలని చెప్పి మీరు కూడా ముక్కంతా పూర్వకంగా మాట్లాడిర్రు. అదే నోటి మాటతోటి మాకు ఇప్పుడు 20,000 కనీసం 20,000 అన్న చెయ్యరక్క, మీకు చేయెత్తి నమస్కారాలు చేస్తున్నాము. మా వీవోఏల తరఫున మేమందరం మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీ ఇచ్చి మాకు జీతాలు గౌరవ వేతనం కాకుండా మాకు కనీస వేతనం 20,000 అన్న ఇచ్చి మా గురించి ముఖ్యమంత్రి గారితో చర్చించి మాట్లాడి మాకు చేయాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. అక్క గారు మీకు మా వీడియో మీ దాకా పోవాలి, మీరు మా గురించి చూసి మా గురించి ఆలోచించి మాకు ఏదో ఒక నిర్ణయం చెప్పేదాకా మేము ఇక్కడ కూర్చుంటాం అక్క. మీ నుంచి మాకు పిలుపు రావాలి.